నీకు భగవంతుడు పెట్టుబడిగా రెండిటినిచ్చి పంపించాడు. ఏవి ఆ రెండు? 84 లక్షల జీవరాశులలో 83,99,999 ప్రాణులకు భగవంతుడు వాక్కు ఇవ్వలేదు. నాకొక్కడికే వాక్కు ఇచ్చాడు, నాకంటే మనుష్యులకు. నువ్వు ఏ మాట మాట్లాడినా అబద్ధాలు ఆడవద్దు. ఏ మాట మాట్లాడినా ఏదో ప్రాణం పోతోందంటే ఏమో అన్నింటికీ మీకు కుదురుతుందా ఇలాగే మాట్లాడతారు వేదికెక్కి అనద్దు. నేను భారతం చెప్పాలి, భారతం చెప్తున్నాను కాబట్టి సత్యమును పలుకు, పరులకు హితము కలిగేటటువంటి మాట మాట్లాడు. నువ్వు మాట మాట్లాడితే అవతల వాళ్ళ జీవితంలో ఒక చిన్న మార్పు అయినా రావాలి, ఒక మంచి మార్గంలో వాళ్ళు వెళ్ళాలి. అలా మాట్లాడు తప్ప నోట మాట తెల్లవారి లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కపటం కోసం వాడవద్దు. ఆయన ఎవ్వరికీ ఇవ్వనిది నీకిచ్చాడు, ఇచ్చాడు కాబట్టి తెలియట్లేదు.